తెలంగాణ ప్రజల గొంతుకుగా తెలంగాణ జాగృతి సంస్థ పనిచేసిందని, కేసీఆర్కు ఒక కన్ను బీఆర్ఎస్ అయితే రెండవ కన్ను జాగృతి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ జాగృతి సంస్థను ప్రారంభించి దాదాపు 18 సంవత్సరాలు దాదాపుగా కావస్తున్నటువంటి సందర్భం. 2006లో బయటకు వచ్చి సంస్థను ప్రారంభిస్తే ప్రతి ఉద్యమ సందర్భంలో ప్రతినిత్యం తెలంగాణ ప్రజలకు వచ్చినటువంటి ఏ అంశమైనా కూడా చాలా బలంగా తెలంగాణ ప్రజల గొంతుకగా తలలో నాలుకలాగా ప్రతి ఇంటిలో ఆడబిడ్డలాగా బతుకమ్మ ఎత్తినా బోనం ఎత్తినా వారి సంబరంలో సంబరంలాగా వారి దుఃఖంలో దుఃఖంలాగా కలిసి ఉన్నటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. వార్వలేని కొంతమంది చాలా మాట్లాడుతున్నారని, అందుకే ఈ ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని తన నివాసం సమీపంలో తెలంగాణ జాగృతి సంస్థకు సంబంధించిన నూతన కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. కవిత దంపతులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. 18 ఏళ్లుగా తెలంగాణ ప్రజల సంబరం దుఃఖంలో జాగృతి కలిసి నడిచిందని, ఇక ముందు పెద్ద ఎత్తున విస్తరించుకుని ముందుకెళ్తామని కవిత తెలిపారు. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులకు నిరసనగా ఈ జూన్ 4వ తేదీన ఇందిరా పార్క్ వద్ద మహాధరణ నిర్వహిస్తామని అన్నారు. జూన్ 2న రాజీవ్ యువ వికాసం పథకం ఎందుకు తెస్తున్నారని, రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఏం సంబంధమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ యువ వికాసం అని ఉండాలి కానీ రాజీవ్ యువ వికాసం అని ఉండకూడదని ఆమె అభిప్రాయపడ్డారు. కేసీఆర్కు 2 కళ్ళల్లా పనిచేస్తున్నామని, కేసీఆర్పై ఏగవాలిన ఊరుకోమని, కేసీఆర్కు నోటీసులు ఇచ్చారంటే యావత్ తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లే అని మండిపడ్డారు కవిత. 1 కోటి ఎకరాలను మాగాణం చేసినందుకు, ప్రజలకు మేలు చేసినందుకు కేసీఆర్కు నోటీసులు ఇచ్చారా అని ప్రశ్నించారు. అది కాళేశ్వరం కమిషనా, కాంగ్రెస్ కమిషనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకోసం కట్టిండ్రు? ఈ 200 టీఎంసీల హక్కు మనకు తెలంగాణకు ఉండాలని చెప్పి వారు కట్టిండ్రు. మరి ఇవాళ కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి 4 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంటే మీరు చూసి ఓర్వలేక ఇవాళ కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిరా? 1 కోటి ఎకరాల మాగాణం తెలంగాణ చేసినందుకు కేసీఆర్ గారికి ఇలా మీరు నోటీసులు ఇచ్చిండ్రా? రైతులకు రైతు బీమా పేరుతో ఆదుకున్నందుకు మీరు నోటీసులు ఇచ్చిండ్రా? రైతు బంధు పేరుతో ఆదుకున్నందుకు మీరు నోటీస్ ఇచ్చిండ్రా? కేసీఆర్ కిట్ ఇచ్చినందుకు నోటీస్ ఇచ్చిండ్రా? తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు నోటీస్ ఇచ్చిరా? ఎందుకోసం నోటీస్ ఇచ్చిండ్రు? అది అసలు కాళేశ్వరం కమిషనా, కాంగ్రెస్ కమిషనా అని ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ప్రతి తెలంగాణ బిడ్డ కూడా బాధపడుతూ ఉన్నారు. తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి మీద మీరు ఇవాళ నోటీసులు ఇవ్వడం అంటే యావత్తు తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టే నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే ఆ బక్కపల్సటి మనిషి ఒకసారి పిడికిలెత్తి బయలుదేరితేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టే మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అది మర్చిపోయి అటువంటి వ్యక్తికే మీరు ఇవాళ నోటీస్ ఇవ్వడం ఎందుకోసం ఇస్తా ఉన్నారు? మొత్తం ఈ నోటీస్ ఏంది, ఈ కమిషన్ ఏంది, ఈ కథ ఏంది? తెలంగాణ జాగృతి సైనికులంతా కూడా యావత్ రాష్ట్రానికి జూన్ 4వ తారీఖు నాడు ఒక మహాధర్నా చేస్తాం. మేము ఆ ధర్నాలు అన్నీ కూడా వివరిస్తాం. మీ కుట్ర ఏంది, కాళేశ్వరం ఏంది, ఇవన్నీ కూడా వివరిస్తాం. జూన్ 4వ తారీఖు నాడు ఒక మహాధర్నా చేపట్టబోతా ఉన్నాం ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి తరఫున. ఖచ్చితంగా అక్కడ మొత్తం కూడా మీరు ఎట్లా గుత్తేదారులకు వంతబాడుతున్నారు, ఎట్లా తెలంగాణ రైతాంగాన్ని ఎండబెడుతున్నారు, ఎందుకోసం కాళేశ్వరం ప్రాజెక్టు మీరు వాడతలేరు, ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు, ఈ అంశాలన్నీ కూడా తెలంగాణ ప్రజల ముందు బట్టబయలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మహాధర్నాలో కుట్ర మొత్తం వివరిస్తామని, గుత్తేదారులకు ఎలా వంతపాడుతున్నారో, ఎందుకు కాళేశ్వరం పక్కకు పెట్టారో చెబుతామని అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కనీసం జై తెలంగాణ అని కూడా అనరని, రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజైనా సీఎం జై తెలంగాణ అనాలని డిమాండ్ చేశారు. బీసీ బిల్లు పెట్టడంలో జాగృతి, యూపీఎఫ్ పాత్ర ఉందన్న కవిత, బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రానికి సెగ తగిలేలా రైలు రోకో లాంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. మహిళలకు 2500, ఆడపిల్లల స్కూటీల కోసం పోరాడి సాధిస్తామని అన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా 8 మంది బీజేపీ ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని కవిత ఆక్షేపించారు. బంజారాహిల్స్ జాగృతి కార్యాలయంలో ఆచార్య జయశంకర్, కేసీఆర్ ఫోటోలతో తెలంగాణ జాగృతి ఫ్లెక్సీని పెట్టారు. కొత్త కార్యాలయంలోకి వెళ్ళగానే కనిపించేలా బిఆర్ అంబేద్కర్, ఆచార్య జయశంకర్, తెలంగాణ తల్లి జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలతో పాటు అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేశారు కవిత. కానీ నిన్ననే ముఖ్యమంత్రి గారు వెళ్ళి మోడీ గారిని కలిసి దేశ ప్రధానమంత్రిని
అనేక ప్రాజెక్టుల గురించి మాట్లాడింది కానీ బీసీ బిల్లు గురించి మాట్లాడలేదు. ఇవాళ బీసీ బిల్లు ఈ రాష్ట్రంలో పెట్టించగలిగినామంటే, ఒకటి కాదు 2 బిల్లులు పెట్టించినామంటే దాంట్లో తెలంగాణ జాగృతి యూపీఎఫ్ పాత్ర ఉందన్న విషయాన్ని తెలంగాణ బీసీ బిడ్డలు ఎప్పుడు కూడా విస్మరించారని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తూ, మీరు మర్చిపోవచ్చుగాక కానీ మేము మర్చిపోలేదు. బీజేపీ వాళ్ళకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం, మీరు బీసీ బిల్లును డీప్ ఫ్రిడ్జ్లో పెట్టే ప్రయత్నం చేస్తే కొన్ని రోజుల తర్వాత మళ్ళా జాగృతి కార్యాచరణ తీసుకుంటుంది. ఖచ్చితంగా కేంద్రానికి సెగదలిగే విధంగా రైల్ రోకో లాంటి కార్యక్రమాలను కూడా తీసుకొని పెద్ద ఎత్తున ముందుకెళ్తామని చెప్పి, బీసీలకు 42% రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టే లోపలనే తెలంగాణ జాగృతి తరఫున పోరాటం చేసి సాధించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.